హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ రోజు సండే సజెషన్ సూపర్ స్పెషల్ అని చెప్తా. ఎందుకంటే ప్రతి సండే నేనే లిస్ట్ సెలెక్ట్ చేసి సజెస్ట్ చేస్తున్నా కదా. కానీ ఈసారి మాత్రం నేనైతే లిస్ట్ సెలెక్ట్ చేయలేదు. మన సబ్స్క్రైబర్ అయిన ఒకరు అదే ఎంవి రెడ్డి అని చెప్పేసి ఒక బ్రో అయితే ఉంటారు. ఎంవి రెడ్డి అనే కాదు, ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో ఉన్న ఆడియన్స్ కి కొన్ని సిరీస్లు కానీ మూవీస్ కానీ సజెస్ట్ చేయాలని చెప్పేసి బ్రో దానికోసం రివ్యూ చేయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ ఈసారి నుంచి ఒక డిఫరెంట్ థాట్ అయితే తీసుకొచ్చేసా. ఓన్లీ ఎంవి రెడ్డి బ్రో వల్లే నాకు ఈ థాట్ అయితే వచ్చింది. ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేసి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు నేనే అన్నా, ఓకే ఈసారి నుంచి సబ్స్క్రైబర్ చాయిస్ అని చెప్పేసి చేద్దామని చెప్పి తనని ఒక టాప్ 6 ఆర్ టాప్ 7 కంటెంట్ అయితే ఇవ్వమన్నాను. తను ఒక టాప్ 6 లిస్ట్ అయితే ఇచ్చాడు. తనకు నచ్చినవి నేను అవి చూసే మీకు సజెస్ట్ చేస్తున్నా. చూడకుండా అయితే సజెస్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా నేను చూస్తేనే సజెస్ట్ చేస్తా అవి కూడా. అండ్ తన లిస్ట్ తీసుకుని ఒక టాప్ 6 కంటెంట్ అయితే చేస్తున్నా. అండ్ జానర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ మూవీ అనే కాదు, మూవీ ఆర్ సిరీస్ ఏదన్నా మిక్స్ చేసి కొట్టేస్తాం సబ్స్క్రైబర్ చాయిస్ కాబట్టి. సో ఈ వీక్ అదే మీలో ఒకరైనా సబ్స్క్రైబర్ సజెస్ట్ చేసిన లిస్ట్ ఏంటో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి సొసైటీ ఆఫ్ ద స్నో 2023 మూవీ. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక సర్వైవల్ ట్రూ స్టోరీ ఎమోషనల్ డ్రామా అనమాట. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీయడం అయితే జరిగింది. ఒక ప్లేన్ క్రాష్ అయ్యి స్నో మౌంటైన్స్ మధ్యలో స్టక్ అయిపోద్ది. ఫుడ్ ఉండదు, హెల్ప్ ఉండదు, కోల్డ్ కి బాడీ అయితే ఫ్రీజ్ అయిపోతుంటుంది. సర్వైవ్ అవ్వడం కోసం అక్కడ ఉన్న వాళ్ళు కొన్ని షాకింగ్ డిసిషన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో దాని తర్వాత ఏం జరిగింది అన్నది మూవీ. ఎందుకు చూడాలి అంటే రియల్ సర్వైవల్ స్టోరీ కాబట్టి కొన్ని మూమెంట్స్ లో ఆ క్యూరియాసిటీ అండ్ ఇంటెన్స్ మూమెంట్స్ కి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ గూస్ బంప్స్ కూడా క్రియేట్ అవుతాయి. అండ్ హోప్ అండ్ హ్యూమన్ విల్ పవర్ కూడా ఫుల్ గా టెస్ట్ చేసి చూపిస్తారు. స్నో విజువల్స్ కానీ టెన్షన్ కానీ ఫుల్ సినిమాటిక్ వేలో ప్రెజెంట్ చేస్తారు. కొన్ని సీన్స్ కి అయితే మైండ్ అయితే బ్లాక్ అవ్వాల్సిందే భయ్య. ఎమోషనల్ బ్రేక్ డౌన్ సీన్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. ఫ్రెండ్షిప్ గురించి, టీమ్ సర్వైవల్ వైబ్ ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. ఇంకా లాస్ట్ 20 మినిట్స్ అయితే ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వకుండా ఉండలేరు. సూపర్ వర్కౌట్ అవుతుంది మూవీ అనేది. స్టిల్ ఇప్పటికీ చూడకపోతే కనుక చూసేయండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో అయితే కొంచెం కొన్ని చోట్ల ఇబ్బంది పడతారు భయ్య. నేనైతే రికమెండ్ చేయను. ఇండివిజువల్ చూడండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి నో వన్ విల్ సేవ్ యూ 2023 మూవీ. ప్రెసెంట్ అయితే ఇది మీకు హులీలో అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. అండ్ ఇది ఒక ఏలియన్ థ్రిల్లర్ హోమ్ ఇన్వేషన్ అనమాట. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే బ్రో ఇది ఒక సైలెంట్ థ్రిల్లర్ లా ఉంటుంది. ఆల్మోస్ట్ డైలాగ్స్ అయితే మినిమం. ఒక గాల్ అలౌన్ గా ఉంటుంది. సడన్ గా నైట్ టైమ్ లో ఏలియన్స్ అటాక్. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మూవీ. ఎందుకు చూడాలి అంటే డైలాగ్స్ తక్కువ, సస్పెన్స్ ఎక్కువ. ఏలియన్ సీన్స్ అయితే చాలా హారర్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తాయి మీకు. ఏదో ఓవర్ ది టాప్ కానీ ఏదో సౌండ్స్ పెడేసి అడవడి చేసేసి టైప్ అయితే ఉండదు. చాలా లెజిట్ గా ఉంటాయి. అండ్ హోమ్ లో అలౌన్ గా ఉన్న అమ్మాయికి ఆ సర్వైవల్ టెన్షన్ ని ఫుల్ గా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా ఉంటుంది. బోర్ అయితే అస్సలు కొట్టదు. ఎండింగ్ ట్విస్ట్ కూడా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. మీకు ఒక ఏ క్వైట్ ప్లేస్ మూవీ ఉంది కదా, ఆ వైబ్ ని అయితే క్రియేట్ చేస్తారు భయ్య. అండ్ వన్ ఉమెన్ షో కూడా ఇంటెన్సిటీగా ఉంటుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మంచిగా టైం పాస్ అయిపోద్ది. సో ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సక్సెస్ న్యూడిటీ అయితే లేదు. కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ ఆల్సో. ఇంకా లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి ది గార్క్ 2025 మూవీ. ఇది మీకు యాపిల్ టీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఉండదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. అది కూడా యాపిల్ టీవీ ఓటీటీ నుంచి చూస్తే కనుక. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే ఇది కాన్సెప్ట్ వైజ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఒక మిస్టీరియస్ గార్గ్ అయితే ఉంటుంది. అదే డీప్ వ్యాలీ ఉంటుంది. దాని పక్కన సైడ్స్ లో 2 గార్డ్స్ అంటే స్నైపర్స్ టైప్ డ్యూటీ చేస్తుంటారు. కానీ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. బట్ అసలు డేంజర్ ఏంటంటే ఆ గార్గ్ లోపల సంథింగ్ ఒకటి హైడ్ అయి ఉంటుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మూవీ. బయట వాచ్ అంటే యూనిక్ కాన్సెప్ట్. ఆ గార్డ్ డ్యూటీ ప్లస్ మిస్టరీని కంబైన్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఒక సర్వైవల్ థ్రిల్లర్ టెన్షన్ అయితే చాలా కాన్స్టెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. అన్నోన్ క్రీచర్ లేదా ఎంటిటీ సస్పెన్స్ ని సూపర్ గా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. ఆ డీప్ వ్యాలీలో అండ్ యాక్షన్ సీన్స్ కూడా చాలా టైట్ గా ఉంటాయి. సైకలాజికల్ ప్రెషర్ కూడా సూపర్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఒక లవ్ అండ్ కనెక్షన్ యాంగిల్ ఉంటే ఎమోషనల్ యాడ్ అవుతుంది అని చెప్పేసి సూపర్ గా ప్రెజెంట్ చేసిన మూవీ ఇది. లాస్ట్ రివీల్ అయితే ఫైర్ ఉంటుంది భయ్య. ఖచ్చితంగా స్టిల్ ఇప్పటికి మిస్ అవుతే కనుక ఒక న్యూ కాన్సెప్ట్ ఉంటుంది. ఫ్రెష్ గా అనిపిస్తుంది ఈ మూవీ చూస్తే. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి డంజన్స్ అండ్ డ్రాగన్స్ హానర్ అమాంగ్ థీవ్స్ 2023 మూవీ. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో ఉంటుంది. జియో హాట్స్టార్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఐ థింక్ సో. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అండ్ ఇది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫన్ కామెడీ జోనర్ అన్నమాట. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే ఇది ఫుల్ ఫన్ రైడ్ భయ్య. మ్యాజికల్ వరల్డ్ లో థీవ్స్ గ్యాంగ్ అయితే ఉంటుంది. ఒక మిషన్, ట్రెజర్, విలన్స్, స్పెల్స్, డ్రాగన్స్ అండ్ కామెడీ టూ ఇలా అన్ని మిక్స్ చేసి ఉంటుంది అనమాట. ఈ స్టోరీ వచ్చేసి వైట్ వాచ్ అంటే మార్వెల్ టైప్ ఫన్ అడ్వెంచర్ వైబ్స్ అయితే క్రియేట్ చేస్తారు మీకు. సూపర్ వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ ప్లస్ టీమ్ మిషన్ అంతా కూడా ఒక కామెడీ రైడ్ లో రన్ అవుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా. పైగా మ్యాజిక్, క్రీచర్స్, డ్రాగన్ సీన్స్ సూపర్ వర్కౌట్ అయితే విజువల్లీ టెక్నికల్లీ కూడా సినిమా చూడడానికి సూపర్ వర్కౌట్ అవుతుంది. ఏదో చైనీస్ మూవీలా కాకుండా. అండ్ కామెడీ టైమింగ్ కూడా క్లీన్ గా ఉంటుంది. స్టోరీ సింపులే బట్ ఎంటర్టైనింగ్ మాత్రం హైలైట్ వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫ్యాంటసీ అని చెప్తాను నేనైతే. విజువల్లీ వరల్డ్ బిల్డింగ్ కూడా టాప్ లెవెల్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కనుక ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ కోసం, అది కూడా ఫ్యాంటసీ వరల్డ్ లో చూద్దాం అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. లిస్ట్ లో నెంబర్ 5
వచ్చేసి ఫైట్ ఫర్ మై వే 2017లో రిలీజ్ అయింది. ఇది ఒక కే డ్రామా అనమాట. మీకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. బట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ ఉండదు. మీరు బయట ట్రై చేయండి, తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉంటుంది ఎక్కడో చోట. ఇది ఒక రొమాంటిక్ ఫీల్ గుడ్ మోటివేషనల్ సిరీస్ అనమాట. టోటల్ గా 16 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒకసారి చెక్అౌట్ చేసుకోండి, అక్కడ మిస్టేక్ ఉంటే కనుక. నేను చూసి చాలా కాలం అయిపోయింది. ఇది స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక నార్మల్ లవ్ స్టోరీ అయితే కాదు. లైఫ్ లో ఫెయిల్ అయ్యి అగైన్ ఫైట్ చేసే యూత్ స్టోరీ అనమాట ఇది. హీరో ఏమో ఎంఎంఏ డ్రీమ్ తో ఉంటాడు, హీరోయిన్ ఏమో టీవీ అనౌన్సర్ డ్రీమ్ లో ఉంటుంది. డ్రీమ్స్ బ్రేక్ అయ్యాయి, బట్ స్టిల్ దే ఫైట్ ఫర్ దేర్ వే అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తో రన్ అవుద్ది సిరీస్ వచ్చేసి. వైట్ వాచ్ అంటే ఫ్రెండ్షిప్ టు లవ్, చాలా స్లో బర్న్ వేలో. కొరియన్ డ్రామాస్ గురించి తెలిసిందే కదా, స్లోగానే ఉంటాయి ఆబ్వియస్లీ, బట్ ప్రెజెంట్ చేసే విధానం మాత్రం ఆ స్లో బర్న్ నచ్చుద్ది లవ్ స్టోరీస్ లో. అది మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. రియలిస్టిక్ స్ట్రగుల్స్ ఆఫ్ యూత్ చూపిస్తారు భయ్య. వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికి వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ అండ్ వాటి మధ్య జరిగే డ్రామా అంతటిని కూడా చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ మోటివేషనల్ వైబ్ కూడా బాగా క్రియేట్ అవుతుంది. కొన్ని క్యూట్ కపుల్ మూమెంట్స్ కూడా ఉంటాయి, బాగా కనెక్ట్ అవుతారు మీరు వాటికి. అండ్ కామెడీ ఉంటుంది, ప్లస్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది. రెండింటిని కూడా మిక్స్ చేసి బ్యాలెన్సర్ గా చూపిస్తారు. అండ్ మిడిల్ క్లాస్ లైఫ్ కూడా రిలేటబుల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎండింగ్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు మూవీ అన్నది. స్టిల్ ఇప్పటికీ చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే రొమాంటిక్ గా ఉంటుంది అండ్ ఫ్యూ కిస్సింగ్ సీన్స్ కూడా ఉంటాయి కొరియన్ డ్రామా కాబట్టి. వాటి పరంగా ఓకే అనుకుంటే ట్రై చేయండి, లేదంటే లేదు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి ఎస్కేప్ ఫ్రమ్ మొగదీసు 2021 మూవీ. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అన్నమాట. కొరియన్ మూవీ ఇది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే బ్రో, సోమాలి సివిల్ వార్ మిడిల్ లో కొరియా ఎంబసీ పీపుల్ స్టక్ అయిపోతారు. నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా ఎనిమిస్ కదా, బట్ సర్వైవల్ కోసం ఎనిమిస్ బికమ్ టీమ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మూవీలో చూస్తారు. వైట్ వాచ్ అంటే రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీశారు. సో ఇంటెన్స్ అండ్ క్యూరియాసిటీ మూమెంట్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. మీకు వార్ టెన్షన్ అండ్ చేజ్ సీక్వెన్సెస్ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా చూపిస్తారు. అండ్ డిప్లొమసీని అండ్ సర్వైవల్ ని చాలా బాగా మిక్స్ చేసి ప్రెజెంట్ చేస్తారు. ఎక్కడ బోర్ కొట్టదు. ఫ్రెండ్షిప్ ఏమో అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రెజెంట్ అవుతుంటుంది. ఓవర్ మసాలా లేకుండా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా సూపర్ గా ప్రెజెంట్ చేస్తారు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అని చెప్తాను నేనైతే. మరీ హెవీగా అయితే ఉండదు, కానీ మీకు మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అండ్ ఎండింగ్ కూడా మంచి గూస్ బంప్స్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. స్టార్ట్ టు ఎండ్ ఒక థ్రిల్ రైడ్ అయితే పక్కా అని చెప్తాను నేను ఈ మూవీతో. మంచిగా టైం పాస్ అవుద్ది. చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా మస్ట్ వాచ్ థ్రిల్లర్ అని చెప్తా. ఇది భయ్యా ఈ రోజు సండే సజెషన్ స్పెషల్ ఎపిసోడ్ అయితే. అంటే ఇది నా లిస్ట్ కాదు, ఆల్రెడీ చెప్పా, ఒక సబ్స్క్రైబర్ లిస్ట్. సో మీకు కూడా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కూడా మన ఛానల్లో ఉన్న ఆడియన్స్ కి సజెస్ట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాకి వచ్చి డిఎం చేయండి. అండ్ ఖచ్చితంగా చెప్తున్నా, మూవీ అండ్ సిరీస్ ఆర్ మీరు ఏదన్నా సజెస్ట్ చేసుకోండి. బట్ నాకు ఆ లిస్ట్ ఇచ్చి అవడం మాత్రం విత్ ఇయర్ మెన్షన్ చేసి ఇస్తే కనుక నాకు ఇంకా ఈజీ అవుతుంది నేను సెర్చ్ చేసుకోవడానికి. అంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు, బట్ నాకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం, మీతో మాట్లాడదాం అనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాలోనే కుదురుద్ది, కామెంట్ సెక్షన్లో కాదు. అందుకే ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేయండి. సో ఇంకా ఫ్రీగా నేను సజెస్ట్ చేయగలుగుతాను నెక్స్ట్ వీక్ ఆర్ ఆఫ్టర్ వీక్ అన్నది. ఈ లిస్ట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఇదే టైప్ ఆఫ్ వీడియో, అంటే అదే ఈ కంటెంట్ వీడియో మళ్ళీ మీకు కంటిన్యూ చేద్దామా వద్దా అనుకుంటే కనుక అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఒపీనియన్ షేర్ చేయండి. నేను తెలుసుకుంటాను మీకు ఈ కంటెంట్ నచ్చిందో లేదో. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్, బాయ్.